ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం. ఈ పూట రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇర్మియా పుస్తకము 31వ అధ్యాయము 3వ వాక్యములో 3వ లైను నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి చూడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. దేవుని బిడ్లారా, ఈ చదవబడిన మాటను మీరు విన్నారు కదా. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్లారా, ఆయన కొంతకాలం కాదంట, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నీ యొక్క కుటుంబాన్ని, నీ సమస్తాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనగానే కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి కదా. నాకు తెలుసు, ఈ రోజున ఈ భూ ప్రపంచంలో ప్రేమ అనే మాట కరువైపోతుంది. ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం మనం ఊర్లు వెళ్తే, చిన్నపిల్లలప్పుడు వివాహాలకి వెళ్తే, ఏదైనా హాలిడేస్ వచ్చినాయి అని చెప్పేసి ఊరు వెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి, అయ్యా బాగున్నావా, ఎప్పుడొచ్చావు, సాయంకాలం మా ఇంటికి రావాలి, భోంచేసుకొని వెళ్ళాలి, చాలా రోజులైందని ప్రేమ చూపించేవాళ్ళు. అవునా కదా? ఈ రోజున ఊర్లో ప్రేమలు కరువైపోయాయి. భార్యాభర్తల మధ్యలో ప్రేమలు కరువైపోయాయి. పిల్లల మధ్యలో ప్రేమలు కరువైపోయాయి. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి సెల్ ఫోన్కి అంకితమైపోయారు. దేవునికి దూరం అయిపోయారు. లోకానికి దగ్గరైపోయారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మరొక్కసారి నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, ఓ యవన బిడ్డ, ఓ యవనస్తుడా, ఓ కుటుంబ సభ్యులారా, ఈ వాక్యం వింటున్న మీతోనే, నన్ను కాదనుకుంటున్నావా? కాదు కాదు, మీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. ఆమేన్. బా, ఆ మాట వినగానే గుండె కాస్త నెమ్మది పడినట్లుంది కదా. మనసులో కాస్త ప్రశాంతత కలిగింది కదా. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఎట్టివారిని ప్రేమిస్తాడు? యేసయ్య శాశ్వత కాలము నిజంగా ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడా ఆయన? రోమపత్రిక 5వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని మనం చూడగలిగితే, దేవుడంట ఎలాంటి వారిని ప్రేమిస్తాడో ఇక్కడ రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది. మనమింకను పాపులమై ఉండగాని, నీచులమై ఉండగాని, ఏదైనా ఒక అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, వయసు ఒరవడిలోనో తెలుసో తెలియకో ఒక తప్పులో పడిపోయి అది సమాజానికి తెలిసిందనుకోండి, ఆ అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా? ఆ అమ్మాయి కనబడితే ప్రేమగా, చెల్లి బాగున్నావురా అని ఎవరైనా ప్రేమగా మాట్లాడతారా? లేదు కదా. ఒక తమ్ముడు ఏదైనా తప్పు చేసి దొరికిపోతే ఎవరైనా ప్రేమిస్తారా? ద్వేషిస్తారు కదా. యేసయ్య అంటున్నాడు, మనమింకను పాపులమై ఉండగాని క్రీస్తు అంట మన కొరకు చనిపోయాడంట. అబ్బా, ఈ రోజున నీ కొరకు ఎవరైనా చనిపోయారా? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే మోసపోతున్నావా సహోదరుడా? మోసపోతున్నావా నా ప్రియమైన చెల్లి? ఈ లోక ప్రేమలు నిన్ను పతనానికి తీసుకెళ్తాయి. ఈ లోక ప్రేమలు నిన్ను మరణానికి దారి తీస్తాయి. ఈ రోజున ప్రపంచ క్రైస్తవ దేశములోనైనా లోకములోనైనా మీరు గమనిస్తే
ఎక్కువగా ఈ లోక ప్రేమలకు ఆకర్షితులై ఎంతో మంది కుటుంబాల్లో మరణమైపోతున్నారు, విడిపోతున్నారు, పాడైపోతున్నారు. ఆ మధ్య నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక సంగతి నాకు జ్ఞాపకం వస్తుంది. 7 సంవత్సరాలంటండి ఘాటంగా ప్రేమించుకున్నారంట. అసలు 7 సంవత్సరాలు ఒక్క రోజు కూడా కలవని రోజు లేదంట. మొత్తం మీద ఇరు కుటుంబాలను, పెద్దలను ఒప్పించి వారు వివాహం చేసుకున్నారు. ఈ వివాహమైన 3 రోజుల తర్వాత ఏం జరిగిందో మనకు తెలీదు కానీ, అతగాడు నాకు వద్దు అని కోర్టులో కేసేసింది. ఆయన కూడా ఆమె నాకు వద్దు అని సమ్మతించాడు. ఎందుకమ్మా అని అడిగితే, ఏమో దానికి కారణం లేదు. అప్పుడు నచ్చాడు గానీ ఇప్పుడు నాకు నచ్చలేదు. ఆమె అప్పుడు నచ్చింది గానీ నాకిప్పుడు నచ్చట్లేదు. నాకు వద్దు. ఇది శాశ్వతమైన ప్రేమ. 7 సంవత్సరాల్లో దొరకని ఈ ప్రేమ మరి 3 రోజుల్లో ఏమర్థమైందో నాకు తెలీదు. ఇలా లోక ప్రేమల్లో కొనసాగుతున్నారు దేవుని బిడ్డలారా. మనుషుల ప్రేమను నమ్మొద్దు, లోక ప్రేమలను నమ్మొద్దు. నా ప్రభువైన యేసుక్రీస్తు మనము రోత బ్రతుకుతుంటే, పాపములో జీవిస్తుంటే, శాపము అనుభవిస్తుంటే, పరలోకములో నుండిన మహిమ కలిగిన దేవుడు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి అడుగుపెట్టి దానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకొని నీకు సమీపముగా వచ్చి, ప్రియమైన తమ్ముడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమార్తె, నా కుమారుడా, భయపడొద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎట్టి ఘోర పాపము చేసినా, నువ్వు ఎటువంటి ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నా, ఈ పగటి వేళ సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. చట్టాలు క్షమించవు, మనుషులు నిన్ను క్షమించరు, రాజ్యాలు నిన్ను క్షమించవు, అధికారులు నిన్ను క్షమించరు. నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా శిక్ష విధిస్తారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరో తెలుసా? దోషుల కొరకు ఆ నేరాన్ని, నెపమును తన మీద వేసుకొని మనందరి పాపముల కొరకు కల్వారి శిలువలో మరణించి తిరిగి లేచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. విన్నారు కదా? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడి చరిత్ర మీకు తెలుసు అనుకుంటున్నాను. తండ్రి దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోయాడు. పందులు పట్టు తినే పరిస్థితులు వచ్చాయి. ఆస్తంతా వేశ్యలు పాలు చేసుకున్నాడు. చివరికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కన్నీరు మున్నీరైపోయాడు. తను ఎంతో బాధపడుతున్నాడు. అయితే అయ్యా, పరలోకానికి, తండ్రికి నేను ఎంతో విరోధంగా తప్పు చేశాను. నీ కుమారుడిగా చేర్చుకోవద్దు కానీ ఒక పనివాడిగా చేర్చుకోమని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కుమారుడు ఎదురుగా వస్తూ ఉండగానే తండ్రి దూరం నుంచి చూసి, అరే ఇతను ఎవరో కాదు, తప్పిపోయిన నా ఈ కుమారుడే అని తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి, శాశ్వతమైన ప్రేమతో తండ్రి ప్రేమించాడు గనుక అతన్ని ఘనపరిచి హెచ్చించి అతని కొరకు ఒక గొప్ప విందును చేశాడు. ఈ రోజున చూడండి, నీచు బట్టలు, వాసన బట్టలతో దరిద్రపు స్థితిలో తిరిగి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, శరీర సంబంధమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన మిమ్ములను నిత్యము ప్రేమించి నడిపించును గాక. ఈ వాక్యాన్ని మీ గుండె లోతుల్లో నా దేవుడు స్థిరపరిచి బలపరిచి నడిపించును గాక. మోసపోయావేమో, ప్రభు దగ్గరికి రా. ఆయన మరలా నూతన కృపనిచ్చి నిన్ను వాడుకొనును గాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, శాశ్వతమైన ప్రేమతో మా అందరినీ ప్రేమిస్తున్నావు, కృతజ్ఞతలు. ఆ ప్రేమ మాకు కలగాలంటే తప్పిపోయిన మేము పశ్చాత్తాపడి తిరిగి నీ యొద్దకు రాగలిగితే, మరలా ఆది ప్రేమను మాకు చూపించి నీ యొక్క బలమైన కార్యాలు మా ఎడల జరిగించి రాకడకు సిద్ధపరచమని
యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.